హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో బ్యాచులర్ రూమ్లో ఇండక్షన్ స్టవ్ మీద చికెన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం. ఇతని పేరు శ్రీనివాస్. స్పీడ్గా చికెన్ కర్రీ చేయడంలో మంచి ఎక్స్పర్ట్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేస్తున్నాడో చూసేద్దాం. ఆల్రెడీ సాల్ట్, పసుపు వేసేసాడు. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసాడు. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాడు. బ్యాచులర్ రూమ్లో వంట ఎంత స్పీడ్గా చేస్తారో మనందరికీ తెలిసిందే, ఎందుకంటే ఎక్కువ ఓపిక ఉండదు కదా. అయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చికెన్ మసాలా తీసుకొని వేసేసుకున్నాడు. తర్వాత ధనియాల పొడి తీసుకొని అలా వేసేసాడు. ఆ తర్వాత చిన్న పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొని అందులో సగం పెరుగు వేసేసుకున్నాడు. మిగిలిన సగం పెరుగు ప్యాకెట్ ఎలాగో అన్నంలో కావాలి కదా, అందుకని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక హాఫ్ నిమ్మకాయ దెబ్బ తీసుకుని అలా పిండేసుకున్నాడు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏదో యాడ్ చేసేస్తున్నాడు. చూద్దాం కర్రీ టేస్ట్ ఎలా వస్తుందో ఫైనల్గా. కొత్తిమీర, పుదీనా తీసుకొని అవి కూడా యాడ్ చేసేస్తున్నాడు ఇందులోనే. కొంతమంది లాస్ట్లో వేస్తారు, కానీ ఇప్పుడే వేసేస్తున్నాడు. మేబీ ఫ్లేవర్ బాగా ఉండొచ్చేమో. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా స్పీడ్గా కలిపేసి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాడు. బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అంటే ఇలానే ఉంటుంది. స్పీడ్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని అలా కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తే ఈలోపు మనం వెళ్ళి వేరే పని చేసుకొని తర్వాత వచ్చి చేసుకోవచ్చు. మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేశాడు. హాఫ్ అన్ అవర్ లేటర్ ఇండక్షన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకున్నాడు. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి తినేయడానికి ఇంట్రెస్ట్ అంతా. ఇందులో కావాల్సిన మసాలా దినుసులు, బిర్యానీ లీఫ్, పట్టా, లవంగాలు అన్నీ ఆయిల్ వేసేసుకున్నాడు. వాటిని కొంచెం అలా వేగనిచ్చి ఆల్రెడీ రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసాడు. ఈ రెసిపీలో ఇతను టమాటాలు యూజ్ చేయలేదు. వేరే పర్సన్ అన్నీ రెడీ చేసి పెట్టేశాడు, ఆనియన్స్ అన్ని కట్ చేసి. ఇంకా బ్యాచులర్స్ అంటే తెలిసిందే కదా, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవాలి. అది కష్టంగా చేయకూడదండి. ఇష్టపడి ఇద్దరు షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆనియన్స్ వేసేసాక కొంచెం బాగా వేగనిచ్చాడు. బాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చాడు. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం అలా వేసేసుకున్నాడు. ఇదేనండి రెసిపీ. చాలా సింపుల్, చాలా స్పీడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకేముంది, చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసామా, అలా కొద్దిసేపు ఉడకనిచ్చామా, ఈలోపు వెళ్ళి వేరే పని చేసుకుని వచ్చేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. మా ఫ్రెండ్ ఈరోజు ఈ చికెన్ చాలా బాగా చేస్తూ ఉన్నాడు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక నాకు తెలిసి చికెన్ చాలా బాగా టేస్ట్గా రావచ్చు. బ్యాచిలర్స్ ఎంత కష్టంగా చేసినా సరే కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదేనండి చేతి మహిమ. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మగవాళ్ళు ఎప్పుడో ఒకసారి వంటకం చేసినా సరే టేస్ట్ మాత్రం సూపర్. ఇది నేను చెప్పేది కాదండి, చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చెప్తున్నా. అలానే ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదండి, వాళ్ళు ఎప్పుడు ఎవరు గ్రీనే. మనోడు టేస్ట్ ఎలా వచ్చిందో చూస్తూ ఉన్నాడు. ప్రజెంట్ మేము చెన్నైలో ఉన్నాం కాబట్టి సమ్మయారకం అని తమిళ్లో చెప్తున్నాడు. ఫైనల్గా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా బాగా వచ్చేసింది. కొంచెం కొత్తిమీర తీసుకొని అలా చల్లేసాడు. కొత్తిమీర ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో అందరికీ తెలిసిందే, ఎందుకంటే ప్రతి కూరలో మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తాం కాబట్టి. ఫైనల్గా కొంచెం అలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలా ఉంచి దించేసుకుంటే చికెన్ రెడీ. చికెన్ కర్రీ అయితే రెడీగా పెట్టేసుకున్నాము. చూడండి గ్రేవీ ఎంత బాగుందో, బాగా ఉడికింది చికెన్. చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ కోసం మా ఫ్రెండ్ ఆల్రెడీ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాడు. ఇప్పుడు బగారా రైస్ వడ్డించుకొని చికెన్ గ్రేవీ అందులో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. బగారా రైస్ వడ్డించేది మరెవరో కాదు, అది నేనే. అలా తీసుకొని ఇద్దరికి వడ్డించేసాను. బగారా రైస్ అయితే బాగా వచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది. బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ తెలంగాణలో వెరీ స్పెషల్ అండి. నేను చాలాసార్లు మా ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. ఎందుకో ఈరోజు మాకు చికెన్ చేసుకోవాలనిపించింది, అందులో ఒక బగారా రైస్ అయితే బాగుంటుంది అనిపించింది. దానికోసం సీను ఈరోజు బ్యాచిలర్ చికెన్ అయితే చేశాడు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ కలుపుతూ ఉంటే నోరైతే ఊరుతుంది. ఇప్పుడైతే తినేసి చూద్దాం. తినడానికి బాగుంది చాలా. ఓకే, నాకైతే బాగా నచ్చింది. బ్యాచిలర్ చికెన్ చేసిన సీన్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఈయన ఒపీనియన్ ఏం చెప్తాడో చూద్దాం.